ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దుర్గే స్మృతా హరసి భీతిమశేషజంతో స్వస్థై స్మృతా మతిమతీవ శుభాన్ దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్య సర్వోపకార కరణాయ సదార్ద్రచిత్త. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 13/1/2026 మంగళవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజు వారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈ రోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పౌష్యమాసము బహుళపక్షము దశమి మధ్యాహ్నం 3:17 వరకు ఉండి తదుపరి ఏకాదశి ప్రారంభమవుతున్నది. విశాఖ నక్షత్రం రాత్రి 12:06 వరకు ఉండి తదుపరి అనురాధ నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత గడియలు మధ్యాహ్నం 2:11 నుంచి 3:59 వరకు, దుర్ముహూర్తం ఉదయం 9:06 నుంచి 9:50 వరకు, తిరిగి రాత్రి 11:07 నుంచి 11:59 వరకు దుర్ముహూర్త వ్యాప్తి ఉన్నది. వర్జము ఈ రోజు రాత్రి తెల్లవారుజామున 4:35 ప్రారంభమై 6:23 వరకు ఉంటున్నది. రాహుకాలం మధ్యాహ్నం 3:26 నుంచి 5:02 వరకు, సూర్యోదయం 6:53కి, సూర్యాస్తమయం 5:57. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు సానుకూలవంతమైనటువంటి ఫలితాలే. ధన కనక వస్తు వాహన విద్య ఉద్యోగ వ్యాపార లాభం. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్స్ లాటరీల వల్ల ధన ప్రాప్తి. మత్స్యకారులకి మత్స్య సంపద, రుజులు చేపల చెర్ల వారికి, రైతన్నులకి పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి అభివృద్ధి. ఈవెంట్స్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం. అలాగే సోషల్ మీడియా జర్నలిస్టుల వరకు కూడా మంచి అభివృద్ధి పొందుకునే అవకాశాలు. పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు. నర్సరీ తోటలు పూజా ద్రవ్యాల వ్యాపారం అభివృద్ధి. వ్యాపార పరంగా అన్ని రకాల వ్యాపారాలు కూడా మంచి లాభాలు ఉన్నాయి. కుటుంబ సౌఖ్యం, సోదర మైత్రి, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, ప్రయాణ లాభం, ఉద్యోగ లాభం, విద్యాభివృద్ధి, విదేశీ ప్రయాణం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశాలు ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా అనుకూలవంతమైన శుభయోగాలు. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. రాజకీయ రంగంలో మంచి లాభాలు, సినిమా రంగంలో అభివృద్ధి, కళాకారుల క్రీడాకులకి లాభాలు పొందుకునే అవకాశం. సౌఖ్యవంతమైన ఆనందకరమైన ధన ధాన్య విద్యా ఉద్యోగ వ్యాపార లాభం ఈరోజు అనుకూలంగా ఉంటుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారి ఫలితాలు స్థైర్య ధైర్య ఆనంద ప్రయాణ విద్యా ఉద్యోగ వ్యాపార లాభం. ఈవెంట్స్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు. మత్స్యకారులకి మత్స్య సంపద, రుజులు చేపల చెర్ల వారికి లాభాలు. రైతన్నలకి పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి లాభం. సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారం అభివృద్ధి. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. అలాగే సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం. కళాకారులకి క్రీడా అభివృద్ధి, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి. అలాగే సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు, రాజకీయ రంగంలో అభివృద్ధి పొందుకోవడం. కోర్టు వివాదాలు సమసిపోయే అవకాశాలు. శుభకరమైన సంతాన వార్త. కళాకారుల క్రీడాకారులకి మంచి లాభాలు. సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అభివృద్ధి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలవంతమైన శుభయోగాలు. పట్టుదల, కార్యశీలత, ఆనందయోగం, ఐశ్వర్యం, బంధుమిత్రుల సమాగమం, కొత్త వ్యక్తులతో పరిచయం, నూతన వ్యాపార ప్రారంభం. అలాగే ధనధాన్య వృద్ధి. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమిటీస్ లో మంచి లాభాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి లాభం. వ్యాపార పరంగా, వృత్తిపరంగా, ఉద్యోగ పరంగా లాభాలు. ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, విద్యాభివృద్ధి. విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. ప్రయాణ లాభం కలిసి వచ్చేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. తప్పకుండా మీరు అనుకున్నది సాధించగలిగే అదృష్ట యోగాలు. ఈరోజు వీరంతా కూడా మంచి శుభయోగాలుగా చెప్పబడుతోంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారి ఫలితాలు సానుకూలవంతంగా ఉన్నాయి. ధనయోగము, వస్తులాభము, వాహన యోగము, విద్యాలాభము, మంచి ఆత్మస్థైర్యం, గొప్ప వ్యక్తులతో పరిచయము, నూతన వ్యాపారానికి నాంది పలకడం. ఉద్యోగంలో కూడా స్థిరత్వము, నూతన ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగంలో అభివృద్ధి పొందుకోవడం. విద్యా పరిపూర్ణత, మంచి పరిపూర్ణ విద్యా, విదేశాల్లో కూడా విద్యాభివృద్ధి.
ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్ లాంటి పరీక్షల్లో మంచి పరిపూర్ణత. అలాగే సంతాన విషయంలో అనుకూలత, శుభ సంతాన వార్త వినడం, అన్యోన్య దాంపత్య జీవనం. కళాకారులకి క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత. ఈవెంట్స్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభిస్తాయి. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి లాభం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి, రుణ విమోచనం, రోగనాశనం, వివాహ యోగం. అలాగే ఆస్తి పంపకాల లాభాలు, ప్రయాణ లాభము, ఆనందకరమైన సంపద, వస్తువాహన సౌలభ్యాన్ని పొందుకునే అవకాశం. కళాకారులకి క్రీడల అభివృద్ధి, రాజకీయ రంగంలో లాభం, సినిమా రంగంలో అభివృద్ధి. రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి, మత్స్యకారులకి, రొయ్యలు చేపలు చెల్లె వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు. వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు. విదేశాల్లో, స్వదేశాల్లో విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి లాభం. రుణపీడ పరిహారం. అలాగే విద్యా పరిపూర్ణత, అనుకున్నటువంటి వ్యాపారం లాభాలు పొందుకోవడం, గొప్ప వ్యక్తులతో పరిచయం, షేర్ మార్కెట్లో మంచి లాభాలు ఉండడం వల్ల ప్రశాంతమైన జీవనం, ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టవంతులు చెప్పవచ్చు. వీరికి 7 అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి బంధులాభం, మిత్ర సౌఖ్యం, మాతృ సంబంధ వర్గీయుల నుంచి శుభవార్త వినడం, విదేశాల్లో, స్వదేశంలో విద్యా పరిపూర్ణత, పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని తిరిగి పొందుకోవడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి పొందుకోవడం, మంచి వస్తువాహన సౌలభ్యం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, సోదర మైత్రి, సహజ లేదంటే కృత్రిమ సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశాలు, పిల్లల వల్ల గౌరవం, ఆనందాన్ని పొందుకోవడం, మంచి వ్యక్తిత్వము, ఐశ్వర్యము, ఆనందము, స్థిరాస్తులను కొనుగోలు చేయడం, విదేశాల్లో, స్వదేశాల్లో కూడా ఉన్నత విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి పొందుకునే అవకాశాలు, ప్రశాంతమైనటువంటి శుభకర సుఖ జీవనాన్ని పొందుకోవచ్చు. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశాలు, కొత్త వ్యాపార ప్రారంభం, వ్యాపార భాగస్వామితో లాభం. సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, మత్స్యకారులకి, రొయ్యలు చేపలు చెల్లె వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభం. రైతన్నలకి, పూలు పలుకులు పండించే లాభాలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాభాలు పొందుకోవచ్చు. రుణపీడ పరిహారం, ఆరోగ్య లాభం, ఆనందయోగం, వస్తువాహన సౌలభ్యాన్ని పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి లాభదాయకమైన స్థితి. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. తప్పకుండా మీరు అనుకున్నది సాధించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈరోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ధైర్యే సాహసే లక్ష్మి, మంచి ఆరోగ్యము, ధైర్యవంతమైన జీవనము, ఉత్తమ స్థాయి వ్యవహారాలు, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి. ఈవెంట్స్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపలు చెల్లె వారికి లాభాలు, రైతన్నలకి, పూలు పలుకులు పండించే అభివృద్ధి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలలో ధన ప్రాప్తి, కుటుంబ సౌఖ్యం, సోదర మైత్రి, ఆనందకరమైన జీవనం, రాజకీయ రంగంలో మంచి లాభాలు, సినిమా రంగంలో అభివృద్ధి బాగా కనబడుతోంది. రుణపీడ పరిహారం, రోగనాశనం, విదేశాల్లో, స్వదేశంలో విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, నూతన వ్యాపార ప్రారంభం కూడా చేయవచ్చు. అనుకున్నటువంటి వ్యాపార లాభాలు, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అభివృద్ధి కూడా బలంగా కనబడుతోంది. వాహన యోగం, శుభకరమైనటువంటి వస్తువాహన సౌలభ్యాన్ని పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా చాలా మంచి అనుకూలవంతమైన శుభయోగాలు ఉన్నాయి. తప్పకుండా వీరికి అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభాన్ని పొందుకునే శుభమైన రోజు చెప్పవచ్చు. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కన్యా రాశి వారికి బహువిధాల లాభం, అన్ని కోణాల వైపు నుంచి కూడా మీకు శుభయోగము, ధనలాభము, కుటుంబ సౌఖ్యము, ఆత్మస్థైర్యము, లాటరీ లెవెల్ ధనము, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లో లాభాలు పొందుకోవడం, ఇవ్వాల్సిన ధనము ఇచ్చేయడం, రావాల్సిన ధనము రప్పించుకోవడం, కొత్త వ్యాపార ప్రారంభం, వ్యాపార భాగస్వామితో లాభాలు, విదేశాలకు కూడా మంచి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, పోటీ పరీక్షలు కానీ, అకాడమిక్ పరీక్షలు కానీ విజయం సాధించే అవకాశాలు, ప్రయాణ లాభాలు, తీర్థయాత్ర సేవన, విహారయాత్రలు, వినోదయాత్రలు, బంధుమిత్రుల సమాగమం, మంచి ఆర్థికమైన అభివృద్ధి పొందుకునే అవకాశాలు, ఈవెంట్
చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, రాజకీయ నాయకుల లాభం, సినిమా రంగంలో అభివృద్ధి, కళాకారులకి క్రీడా లాభాలు, కుటుంబపరమైన అభివృద్ధి, ఆస్తి పంపకాల లాభాలు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపలు చెల్ల వారికి, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి లాభం, వ్యాపారమైన వృద్ధి, ఉద్యోగ లాభం, విద్యా లాభం, విదేశాలు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినే అవకాశాలు, బంధుమిత్రులతో సమాగమం, ఆనంద యోగం, అనుకున్నటువంటి పని సకాలను పూర్తి చేసుకోవడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా లాభదాయక స్థితి, చాలా ప్రశాంతమైన సుఖజీవనం, కోర్టు వివాదాలు సమసిపోవడం, ధనయోగము, ఐశ్వర్యము, ఉద్యోగ లాభము, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, రాజకీయ రంగంలో చాలా మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకోవచ్చు. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 9 అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి కూడా ధనధాన్య వృద్ధి, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ఆత్మస్థైర్యం, వాక్చాతుర్యం, సోదరులతో మైత్రి, ఆస్తి పంపకాల లాభాలు, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయవచ్చు. ఆస్తి పంపకాలు కూడా బాగా లాభాన్ని కలిగిస్తాయి. కోర్టు వివాదాలు సమసిపోతాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, మంచి ఆస్తి లాభం, ప్రయాణ అనుకూలత, తీర్థయాత్ర సేవన, విహారయాత్రలు, విదేశాలు కూడా వెళ్ళగలిగే అవకాశాలు, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ఐఎల్స్, జిఆర్, టూఫిలాంటి పరీక్షలు కూడా సంపూర్ణ విజయాన్ని సాధించగలిగే అవకాశం, బంధుమిత్రులతో సమాగమం, ఆనంద యోగం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ లాభాలు, విద్యాభివృద్ధి, ఉద్యోగంలో అనుకూలత, కొత్త వ్యాపార ప్రారంభం, వ్యాపార భాగస్వామ్య లాభం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలి కూడా లాభదాయకమైన స్థితి, ఆనంద, ఆర్థిక, ఆరోగ్యాది శుభయోగాల పరంపర, మంచి అనుకూలతల్ని, ఆనందాన్ని పొందుకుని అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి 3 అంకెల అదృష్టం చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండడం వల్ల మంచి ప్రయోజనాలు పొందుకోబోతున్నారు. జరిగినటువంటి పొరపాట్లని సరిదిద్దుకునే ప్రయత్నం, తప్పకుండా మీరు అనుకున్నటువంటి అనుకూలత, ఆనంద యోగం, వస్తువాహన సౌలభ్యం, లేక కొంత పట్టుదల, పెద్దల యొక్క ఆశీర్వచనం మీకు కలిసి వచ్చే అవకాశం, కానీ కొన్ని సొంత పెత్తనాలు కూడా మీకు కొంత ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి. విద్యాభివృద్ధి ఉంది, ఉద్యోగ ప్రాప్తి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ కోసం పర్వాలేదు. లాటరీల వైపు మాత్రం వెళ్ళకండి, ప్రమాదాన్ని పొందించుకుంటారు. విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడకపోతే బెస్ట్ ర్యాంక్, బెస్ట్ పర్సెంటేజ్, ఆధారపడితే 0 ర్యాంకు, 0%. చాయిస్ ఇస్ యువర్స్. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం ఉంది, కానీ ఒత్తిడి ఎక్కువ ఉంటుంది, బాధ్యతలు ఎక్కువ ఉంటాయి. బట్ ఈ 2-3 రోజులు మనం బాధ్యత సరిగ్గా నిర్వర్తిస్తే పేరు ప్రఖ్యాతులు, తగిన గుర్తింపు పొందుకునే అవకాశం ఉంటుంది. కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపలు చెల్లె వారికి లాభాలు, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి కూడా అభివృద్ధి బలంగా కనపడుతోంది. మధ్యవర్తిత్వం నుంచి బయటపడతారు, ప్రయత్నం చేయండి. పనికి మాలిన వ్యక్తులకి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. ఇంకా దూర ప్రయాణం ఒంటరిగా వెళ్లే ప్రయత్నానికన్నా కుటుంబ సభ్యులతో వెళ్ళండి, స్నేహితులతో వెళ్ళకండి, ఇబ్బంది. కాస్త తెల్లవారుజామున ప్రయాణం కన్నా తెల్లవారిన తర్వాత ప్రయాణం కొద్దిగా మీకు అనుకూలంగా ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. ఏదేమైనా కాస్త తొందరపాటు నిర్ణయాలు లేకుండా జాగ్రత్తలు పాటిస్తే విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి కూడా శుభ సమాచారం వచ్చే అవకాశం ఉంది. అలాగే మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపలు చెల్లె వారికి, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి లాభాలు, స్వదేశంలో విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి వచ్చే అవకాశం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలి కూడా అభివృద్ధి బలంగా ఉంది. ధైర్యం, సాహసం కూడా ఉంటుంది, కానీ అత్యుత్సాహం పనిగా జాగ్రత్త. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి పర్వాలేదు, అనుకూలవంతమైన శుభయోగాలు కనబడుతున్నాయి. కాస్త ఎందుకైనా మంచిది వినాయకుడి అష్టోత్తరం చదవండి. మీరు ఆఫీసు కానీ, కాలేజీ కానీ, వ్యాపార పరంగా వెళ్తున్నప్పుడు దారిలో శివాలయం ఉంటే వెళ్ళి శివాలయం దర్శనం చేసుకొని కాసేపు ఒక 5 నిమిషాలు కూర్చొని ధ్యానం చేసుకోండి. తప్పకుండా మీకు అనుకూలవంతమైన శుభయోగాలు ఉంటాయి. ఇది చాలా మంచి శుభదినంగా చెప్పబడుతోంది. వీరికి 6 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. చాలా సౌఖ్యము, లౌక్యం కూడా బాగా ఉంది. తప్పించుకు తిరుగుడు ఆ ధన్యుడు సుమతి. తానవ్వక నప్పించక, ఇతరులు నొప్పించకుండా, తను నవ్వకుండా తప్పించుకు తిరిగేటువంటి టాలెంట్ ఈ రాశి వారి సొంతం. ఇవాళ చాలా మంచి టాలెంట్,
మంచి వాక్చాతుర్యం, ఎక్కడైనా కనబడతాడు, ఇక్కడ ఉంటాడు, అక్కడ ఉంటాడు, ఎక్కడ చూసినా ఉంటాడు. దానివల్ల 10 మందిలో పేరు ప్రతిష్టలు, గౌరవము, ఆనందము, రాజకీయ రంగుల అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడల అభివృద్ధి, ఈవెంట్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం, బంధుమిత్రులతో సమాగమం, వివాహ యోగం, సంతాన యోగం, అదృష్ట యోగం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి వల్ల మంచి ధన ప్రాప్తి, పోగొట్టుకున్న ఉద్యోగాన్ని గౌరవం తిరిగి పొందుకునే అవకాశం, ఎవరైతే అనుమానించారో అవమానించారో వారి ముందు గౌరవంగా ఉన్నత స్థాయిలో నిలబడగలిగే అవకాశం, కళాకారులకి క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్స్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, బంధుమిత్రులతో చాలా మంచి అనుకూలత, ఆనంద యోగాన్ని పొందుకుంటారు, ఇచ్చిన మాట నిలబెట్టుకునే అవకాశం, ప్రశాంతమైనటువంటి సుఖ జీవనం, ధనయోగము, లాటరీ ధనలాభం, ఈవెంట్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అభివృద్ధి, కళాకారులకి క్రీడాకారులకి, రాజకీయ నాయకుల అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చిల్ల వారికి, రైతన్నలకి, పూలు పలుకురాలు పండించే వారికి లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా లాభసాటి వ్యవహారం, విద్య, ఉద్యోగ, వ్యాపార, విదేశీయాన, బంధుమిత్రుల అనుకూలత, కుటుంబ సౌఖ్యం, సోదర మైత్రి, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, మంచి మాట తీరు, అందరిలోనూ ప్రశాంతమైనటువంటి కలిసిపోయే అవకాశం, దానివల్ల పేరు ప్రఖ్యాతులు పొందుకుంటారు. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి కూడా ప్రశాంతత, ఆనందయోగం, ఐశ్వర్యము, బంధులాభము, మిత్ర సౌఖ్యము, రోగనాశం, రుణ విమోచనం, 10 మందిలో గౌరవాన్ని పొందుకోవడం, ఏదైనా సాధించగలిగే అదృష్ట యోగం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు, రైతన్నలకి, పూలు పలుకురాలు పండించే వారికి అభివృద్ధి, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలి కూడా లాభదాయకమైన వ్యవహారం, అదృష్ట యోగం, ఆనందాది శుభయోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చు, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, అనుకున్నటువంటి కార్యసాధన, వ్యవహార లాభం, గొప్ప వ్యక్తులతో పరిచయం, ఆనందాది అదృష్ట యోగాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా చాలా మంచి అదృష్టాది ఆనంద యోగాలు, మిత్రుల వల్ల ఆర్థిక లాభం, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి ధన ప్రాప్తి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, విద్యార్థులకి, ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి లాభం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణకి లాభాలు, వ్యాపార పరంగా అభివృద్ధి, భాగస్వామి వ్యాపారంతో కలిసి రావడం, అనేక రకాల ఆర్థిక లాభాలు, విదేశాల్లో, స్వదేశంలో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్ లాంటి వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. ప్రశాంతతకి మారుపేరుగా ఉంటుంది. ఈరోజు మీకు చాలా అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి 3 అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కుంభరాశి వారికి కూడా ప్రశాంతత, ధనలాభము, ఐశ్వర్యము, ఆనందము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, విదేశీయానము, మత్స్యకారులకి మత్స్య సంపద, రుజులు, చేపలు చెల్లె వారికి లాభాలు, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి అభివృద్ధి, వ్యాపార పరంగా అన్ని రకాల వ్యాపారులు లాభాలు పొందుకోవడం, సోదర మైత్రి, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం, సంతాన యోగం, పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని గౌరవాన్ని తిరిగి పొందుకునే అవకాశాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. ఆర్థిక విషయాల వెసులుబాటు, రుణ విమోచనం, రోగ నాశాన్ని పొందుకోవచ్చు. కొత్త వస్తువుల్ని కొనుగోలు చేసే అవకాశం, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, విద్యా పరిపూర్ణత, ఉద్యోగ లాభం, రాజకీయ రంగ అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడలకు అభివృద్ధి, స్వదేశంలో, విదేశాల్లో ఉన్నతమైనటువంటి శుభ ప్రయోజనాలు పొందుకునే అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా చాలా మంచి అనుకూలత, ఆనంద యోగం. ఇదంతా మీకు అత్యంత శుభయోగంగా చెప్పబడుతుంది. వీరికి 9 అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. సువర్ణ వజ్ర ఆభరణ ప్రాప్తి, వివాహ యోగం, సంతాన లాభం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాల అదృష్ట యోగాలు, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం, కళాకారులకి, క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, స్వదేశంలో, విదేశాల విద్యాభివృద్ధి, ఉద్యోగంలో బ్రహ్మాండమైనటువంటి యోగం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగిత, బంధుమిత్రుల సమాగమం, రాజకీయ రంగంలో అనుకూలత, అలాగే గొప్ప వ్యక్తులతో పరిచయము, ఆనంద యోగం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా లాభదాయకమైన వ్యవహారం, బంధుమిత్రులతో చాలా మంచి అదృష్ట యోగం, అలాగే మంచి వ్యాపార రంగంలో అనుకూలత, కళాకారుల క్రీడకు అభివృద్ధి పొందుకునే అవకాశాలు, ఈవెంట్స్ చేసేవారు గొప్ప ఈవెంట్స్, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ లాభం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి,
విద్యా ఉద్యోగ విషయాల్లో విదేశాలు కూడా మంచి లాభాలు పొందుకోవడం, స్థిరాస్తులను కొనుగోలు చేయడం, ఆస్తి పంపకాల లాభాలు. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, అలాగే డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్ లాభాలు. ఈ మ్యారేజ్ బ్యూరో నుంచి కూడా శుభ సమాచారం అందుకునే అవకాశాలు కనబడుతున్నాయి. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 9, 4 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు.